ఫ్రెండ్స్ మేము స్టోన్ పౌడర్ వేసుకొచ్చేటానికి వచ్చినాం. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్లో ఘోరంగా అయితే దుమ్మున్నది. ఇది దీంట్లో ఎక్కువసేపు అయితే నేను తిరగలేను. అట్లనే మన డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా, డీజిల్ ట్యాంకుది లబ్బర్ ఊసిపోయింది. లబ్బర్ ఊసిపోతే ఈ ప్లాపు సెట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ట్యాంక్ అటు ఇటు తిరుగుతుంది దాని ఇష్టం ఉన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నగేష్, మీరు చూస్తున్నారు నగేష్ ట్రక్ ట్రావెలర్. ఈ వీడియో వచ్చేసి బరేలి నుండి మన ఉత్తరాఖండ్లోకి వెళ్తాను. ఒక 80 కిలోమీటర్లు ఏమో ఎంటీ వెళ్ళి అక్కడ నుండి అయితే లోడ్ చేసుకొని రావాలి. ఇది ఎక్కడికంటే భద్రాచలం వస్తాను ఫ్రెండ్స్. స్టోన్ పౌడర్ ఈ మధ్యలో టైర్ల కొట్టుకాడ ఈ టైర్లు చూసుకుంటే కొంచెం తేడాగా అరిగినాయి ఫ్రంట్ టైర్లు. అందుకనే ఇటు టైర్ అటు, అటు టైర్ ఇటు తిప్పేసి అట్లనే టైర్లు గాలి చెక్ చేపిస్తాను. మొత్తం టోటల్ చెక్ చేపించి ఇక్కడ నుండి అయితే బయలుదేరుతా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడికైతే బరేలీలో అన్లోడ్ చేసిన కదా, లోడింగ్ పాయింట్ దాకా వచ్చేసి మన ఉత్తరాఖండ్లోకి వచ్చిన న్యూ ఇండోర్ రోడ్ లైన్స్ కాడికి వచ్చిన అమెస్టార్. ఇక్కడ సన్నీ అరోరా అని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. ఈ ఆఫీస్ నెంబర్ నేను చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆఫీస్ నెంబర్ ఇది. మన ఇక్కడ నుండి మన ఆంధ్రాకు విజయవాడ సౌత్ సైడ్ ఎటున్నా కానీ, విజయవాడ, హైదరాబాద్, మన సౌత్ ఏరియాలకు ఎక్కడున్నా కానీ లోడింగ్ అయితే పెడతారు ఫ్రెండ్స్. మన వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఒకటి మన ఆంధ్ర బండి ఉంది, ఒకటి మన తెలంగాణ బండి అయితే అక్కడ పెట్టిన ఫ్రెండ్స్. ఇదైతే ఆఫీస్ రూమ్లో ఫ్రెండ్స్. మనకైతే ఇంతకుముందే బిల్లులు ఇచ్చిండు. ఆఫీస్ రూమ్లో ఉండడానికి కూడా చాలా విశాలంగా ఉన్నది ఫ్రెండ్స్. మనం ట్రాన్స్పోర్ట్ కాడికి వచ్చే వరకు అయితే ఈ అన్నగిట గ్రీస్ చేసిండు. గ్రీస్ అయితే బాగానే చేసిండు మనం చూసినట్టయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే బయలుదేరినాం. నేనైతే గైడ్ని తీసుకొని వెళ్తాను. గైడ్కి అయితే 400. ట్రాన్స్పోర్ట్ వాళ్ళే మాట్లాడిండు. అన్న మరి లొకేషన్ ఉంటే ఇవ్వమని చెప్పి నేను అడిగినా కానీ లేదన్నా మాకు గైడ్ని కూడా తీసుకొని పోవాలి అని అన్నారు. ఆ లొకేషన్ కాడికి మీరు పోలేరు, గైడ్ని పక్కా తీసుకుపోవాలంటే ఇక బ్రదర్ని అయితే తీసుకెళ్తాను. బ్రదర్ తుమారా నామ్ క్యా? తప్పన్. ఈ అన్న పేరు అయితే తప్పన్. మనోడిని తీసుకొని పోతానా. ఇప్పుడు మనకైతే మామూలుగా బిల్లులు అయితే రాసిచ్చిండు. లోడింగ్ పాయింట్ కాడికి పోయి నన్ను వదిలేసి వెళ్ళేస్తారు. మన వెహికల్ అయితే ఈరోజు లోడ్ అవుతుంది అని చెప్పి అయితే ట్రాన్స్పోర్ట్ అయినా చెప్పాడు ఫ్రెండ్స్. ఇక్కడ బరేలి దాటిన తర్వాత 70-80 కిలోమీటర్ల దూరంలో ఒక పేపర్ కంపెనీ అయితే ఉన్నది. భయ్యా ఓ కంపెనీ కా నామ్ క్యా? సెంచురీ. ఈ కంపెనీ పేరు సెంచురీ నాట ఫ్రెండ్స్. ఘోరంగా అయితే తెల్లగా అయిందా, మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా. రాజు ఎట్లా అయిందో చూపెడతా. ఇగో ఇట్లానే పెట్టాం. ఆడదాకా పోనీ. ఓకే ఓకే నేను చూస్తా. ఒక్క నిమిషం టైట్ చేయి ఫ్రెండ్స్. ఇది బాగా సతాయిస్తుందని ఈ మీది ఇది పోయింది, బెల్ట్ పోయింది. బెల్ట్ పోతే సీదా ప్లాప్ వేసి టైట్ చేపిస్తాను. ఇక అది జరుగుడా మరి ఎట్లా ఏంది అనేది ఇక తర్వాత చూసుకుంటాం. దీని సంగతి ఏందనేది. జీవం తీస్తుంది ఈ ట్యాంక్ ఎప్పటికీ ఫ్రెండ్స్. మన జియో బంకులకు అయితే వచ్చినాం. జియో బంకులను అయితే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి 87.88 ఉన్నది. 87 రూపాయల 88 పైసలు ఉన్నది. నేనైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. ఎంత పడుతుంది అనేది అయితే మనకు క్లియర్గా తెలియదు. ఆల్మోస్ట్ మన ట్యాంక్ అంతా ఎంటీ అయిపోయింది. ఇక్కడ డీజిల్ కొట్టించి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుండి బయలుదేరుతాం సార్.
ఫ్రెండ్స్ ఇక్కడ డీజిల్ కొట్టించడం అయితే అయిపోయింది. మనకు డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించిన, ఫుల్ ట్యాంక్ కొట్టించి లాస్ట్ టైం ఇది ఉన్నది కదా, ఇది తీసేసింది కదా, అది మంచిగా చూసుకున్నా, ఏమైతే వాళ్ళలేదు. మనకు డీజిల్ వచ్చేసి 25,480 రూపాయలు పడ్డాయి ఫ్రెండ్స్. అంటే 290 లీటర్లు అయితే డీజిల్ అయిపోయింది. డీజిల్ కొట్టించి ఇక్కడ పక్కకు పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాం. ఇప్పుడు బయలుదేరాం, ఇక ఒక ½ అన్ అవర్ తర్వాత బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతా. ఇక్కడ టైం వచ్చేసి 10:10 అవుతుంది. ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి ఇంత తిని ఇక బయలుదేరుతా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఉత్తరాఖండ్ బార్డర్లో ఉన్నా, ఇంకా మన ఉత్తరప్రదేశ్ బార్డర్లో పోలేదు. ముందర చూడాలి, ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంది, చూసుకుంటూ నిదానంగా వెళ్తా ఫ్రెండ్స్. మన ఇక్కడ చూసినట్టయితే ట్రావెలింగ్ చేయబట్టయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ట్రాలీ అయితే మరీ బాగా కిందికి ఉన్నది, దాన్ని క్లియర్ చేస్తాను ఈ టోల్ ప్లాజా వాళ్ళు. అది ఎట్లా అంటే చిన్న స్పీడ్ బ్రేకర్లా కూడా కింద తాకేలాగా ఉన్నది. ఇదే ట్రాలీ, ఇది మరి దేనికోసం డిజైన్ చేసిందో తెలియదు కానీ చాలా కిందికి ఉన్నది. ఒక ఆల్మోస్ట్ ఒక ఫీటున్నర మాత్రమే పైకి ఉంది. దాన్ని క్లియర్గా చూపెడతా దాన్ని సైడ్ కొట్టేటప్పుడు. వెహికల్ అయితే ఇది ఫ్రెండ్స్, వెహికల్ అయితే ఇది చాలా కిందకు ఉన్నది, ఒక కార్ చేసేలాగా ఉన్నది. ఇగో మీరు చూసినట్టయితే టైర్లు చూడండి, టైర్లు హౌసింగ్ లాగా ఉన్నాయి, కిందకే ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్ అయితే బాగా చిన్నగా ఉన్నది. స్పీడ్ బ్రేకర్లకైతే కలిగే అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇటు వస్తా అంటే టోల్ గేట్ అయితే కట్టిన, దాన్ని అప్ అండ్ డౌన్ తీసుకుంటే బాగుండు. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అయితే 800 చిల్లర ఉండే. ఇప్పుడు సింగిల్ తీసుకునే వరకు ఇది టోల్ ప్లాజా వచ్చేసి 555, ఆల్మోస్ట్ మనకు 1100 వరకు పడ్డది. అంటే 800 అంటే 9, 10, 11, 300 అయితే లాస్ అయినాం. అంటే నేను ఎట్లా ఆలోచించిందంటే లోడ్ అవుతుందా కాదో మరి క్లియర్ తెలియదు, అప్ అండ్ డౌన్ అందుకోసం తీసుకోలేదు ఫ్రెండ్స్. సింగిల్ తీసుకునే వరకు ఇప్పుడు ఒక 300 అయితే మనం లాస్ అయినాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బరేలి అయితే దాటినాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇక నేను పడుకొని రాజుకైతే రూట్ చెప్పి పండుకుంటా. ఇక రాజు అయితే నడుపుతాడు. మ్యాక్సిమం రాజే ఎంత వీలైతే అంత టైం దాకా నడిపిన తర్వాత నేను మళ్ళీ లేచి నేను నడుపుతాను ఫ్రెండ్స్. ఓకే, ఇక మన వీడియోను ఇక నేను లేచిన తర్వాత కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11-12 అవుతుంది. ఇదైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఇది వచ్చేసి ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ దిగి ముందట ఏమన్నా ఛతర్పూర్ దగ్గర ఏరియాలో ఏమన్నా ఆగి మంచిగా స్నానం చేసి వంట చేసుకొని పోవాలి. ఎండ అయితే బాగా హెవీగా కొడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద ఆగనియర్ కాబట్టి మనం ఆగడానికి జాగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ హైవే మీదనైతే ఖచ్చితంగా ట్రావెల్ చేస్తున్నాం. ముందట ఛతర్పూర్ కానన్నా ముందట ఏమన్నా మంచి స్థలం చూసి ఆపుకొని మంచి వాటర్ సౌకర్యం చూసి ఆపుకొని స్నానం చేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇటు సీదా పోతేనేమో మనం ఎగ్జిట్ అవుతాం, ఇటు లెఫ్ట్ సైడ్ పోతేనేమో కాన్పూర్ రోడ్ పోతాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ స్నానం చేసినాం ఈ దాబా కాడ. మాకు స్నానం చేసేటానికైతే ఇగో ఇట్లా హౌజులు కట్టిస్తారు దాబా వాళ్ళకు గిరాకీ కావాలని చెప్పి. మన వెహికల్ అయితే ఇగో ఇక్కడ పక్కకు పార్కింగ్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఈ హైవే దిగిన తర్వాతనైతే ఇంత చికెన్ ఎగ్స్ తీసుకున్నా. మామూలుగా తెల్లగోళాలు వెళ్తాయి కదా, ఆ ఎగ్స్ తీసుకొని వంట చేసుకుంటున్నాం. ఇక్కడ వంట చేసుకొని మంచిగా భోజనం చేసిన తర్వాతనే బయలుదేరుతాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనకు చికెన్ అయితే ఒక 40 to 50 అంటే 40 నుండి 50% వరకు అయితే డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వాటర్ పోసి ఎగ్స్ అయితే వేయాలి. ఎందుకు ఈ ఫ్రై చేసేటప్పుడు వేద్దామంటే ఎగ్స్ అన్నీ వలిగిపోతాయి. అందు గురించే ఖచ్చితంగా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకుంటేనే ఎగ్స్ ఎట్లున్నాయి అట్లుంటాయి. ఈ ఎగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మన నాటుకోళ్ళు కోసింటే మాత్రం మా అమ్మ నాకైతే ఎక్కువ నాకే ఇచ్చేది. మా ఫ్యామిలీలో అంటే మా అందరికి సమానం కాకుండా నాకు కాస్త ఎక్కువ ఇచ్చేది ఫ్రెండ్స్. ఈ ఒక్కొక్కటి దించుకొని ఒక్కొక్క బుక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ ఎగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉన్నదో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎండాకాలం ఎండ కొట్టినట్టయితే ఘోరంగా ఎండ కొడుతుంది. మన సైడ్ ఏమో వర్షాలు కొడుతుంది, ఇటు సైడ్ ఏమో మొత్తం ఎండ కొడుతుంది. నేను పట్టుకుంటలే. ఫ్రెండ్స్ ఇక్కడ దబకన్నా అయితే ఆల్మోస్ట్ ఒక గంటన్నర అయినాం, 2 గంటల వరకు అయినాం. ఆయిల్ చెక్ చేస్తాను, ఆయిల్ను వాటర్ చెక్ చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాం. ఒకసారి తుడిచి మళ్ళీ పెట్టు. మనకు మ్యాక్సిమం ఎంత టైం దొరికితే అంతవరకు అయితే ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ కానీ వాటర్ కానీ ఖచ్చితంగా ఉండాలి. మనకు ఆయిల్ అయితే ఒక 1/2 లీటర్ పడుతుంది ఫ్రెండ్స్. ఫుల్ గేజ్ ఉన్నది కదా, ఒక 1/2 లీటర్ అయితే పడుతుంది. ముందటైనా 1/2 లీటర్ కొనుక్కొని ఇక్కడ నుండి బయలుదేరదాం. మనం చూసినట్టయితే వాటర్ అయితే ఊగుతున్నాయి. కూలంట్ ఆయిల్ అయితే బయటికి కనబడి కానీ కూలంట్ ఆయిల్ పోయలేదు. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కూలంట్ ఆయిల్ పోద్దామని చెప్పి మా మేస్త్రి గారు చెప్పిండు. అందు గురించే మేము కూలంట్ ఆయిల్ పోయలేదు ఫ్రెండ్స్. ఏ రాది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7 అవుతుంది. చిత్తర్పూర్ దాటినాం. చిత్తర్పూర్ దాటిన తర్వాత ఇక్కడ ఒక దాబకాడ ఆగి అన్నం తిన్నాం. అన్నం తిని రాజు అద్దాలు క్లీన్ చేస్తాడు. ఇక్కడ అన్నం తిని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మన సాగర్ అయితే ఇక్కడ నుండి ఒక 170-180 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడ నుండి బయలుదేరి సాగర్ హైవే వరకు ఇప్పుడు మొత్తం కలిసేటి అన్నీ ఎత్తుగడ్డలు మెరికలుగా కలుతాయి. ఇక నిదానంగా మెల్లమెల్ల పోవాలి. రేపు ఏ టైం వరకు అంటే రేపు పోతాం కావచ్చు బహుశా, చూడాలి. తెల్లార వరకు మధ్యాహ్నం వరకు నాగపూర్ వరకు అయితే టచ్ చేస్తాం. మ్యాక్సిమం రేపటి వరకు అయితే రేపు ఈ టైం వరకు అయితే మన తెలంగాణకు ఎంట్రీ కావడానికి అయితే చాలా వరకు ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. రాజు రేపు తెలంగాణలో కాలు మోపుతామంటావా? మోపుతామా? చూడాలి. మ్యాక్సిమం అయితే మేము ఎంత వీలైతే అంత వరకు ఫాస్ట్గా పోయి అన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మన టైం వచ్చేసి అయితే 7 అవుతుంది. ఇక నాకు ఎంత వీలైతే అంత దూరం దాకా నడిపి రాజుకైతే ఇచ్చేస్తా. ఇక రాజు నైట్ కంటిన్యూ చేస్తాడు. అయితే ఇలా డే టైంలో ఎక్కువ ఎక్స్ప్రెస్ హైవే మీద తీసేయడానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం ఎడారిలో ఒకటే బండి పోయినట్టు పోకట. చాలా పెద్ద ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి తీసేయడానికి ఏం లేదు కాబట్టి ఇక ఏం తీయలేదు. చూద్దాం, ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే తీద్దాం అనుకున్నా కానీ ఆడ ఏం ఇంట్రెస్ట్గా అనిపించలే. ఖాళీ పొగడ మీదనే ఉన్నది. అందు గురించే వీడియో అంతా తీయలేదు. మన అద్దాలు అయితే రాజుబాయ్ క్లీన్ చేస్తాడు. ఇక్కడైతే వారి దాకా వెహికల్స్ ఉండే కానీ లారీలు అయితే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అద్దాలు క్లీన్ చేసుకొని కొంచెం ఛాయ్ తాగేళ్ళు. ఇక్కడైతే ఆ దాబకాడి కనబడే దాబకాడికి అయితే పోయి ఇంకా ఛాయ్ తాగేస్తాం ఫ్రెండ్స్. నాగపూర్ కాడికి వచ్చే వరకు అయితే వెహికల్ అయితే ఇరుక్కపోయింది. అది మొత్తం రోడ్డును కాదు కానీ రోడ్డు పక్క పంటి మట్టి రోడ్డు ఉంటుంది కదా, మామూలుగా మట్టి రోడ్డు ఉంది అవుతాను. ఈ వెహికల్ అయితే చాలా హైట్ ఉన్నది, బాగా హైట్ ఉన్నది కాబట్టి మట్టి రోడ్డును తవ్వి చిన్నగా బయలుదేరే ప్లాన్ చేస్తాను. కానీ ఇది చాలా కష్టం ఉన్నది.
ఫ్రెండ్స్ ఇంకొక 3-4 ఇంచులు అయితే దిగాలని చెప్పి వీళ్ళు మొత్తం ఏరు తీస్తాను. హెల్పర్లు వీళ్ళంతా హెల్పర్లే, ఒక 5-6 ఉన్నారు. మొత్తం ఏరు తీసి హైట్ కొంచెం తక్కువ అయిన తర్వాత బయట చేరుతారు. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటికే ఒక 17 నిమిషాల వరకు అయింది, 17-18 నిమిషాల వరకు అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్. జై హింద్, ఉంటానా.